నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర దవనం. ఈరోజు వంట వచ్చేసి చింతకాయ పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు, మనకి ఎన్ని కావాలో అన్ని ఎండుమిరపకాయలు తీసుకొని తొడాలు తీసుకొని మధ్యలోకి తుంచుకోవాలన్నమాట. అంటే దాంట్లో ఉన్న విత్తనాలు బయటకు వచ్చేలాగా తుంచుకోవాలి. ఎందుకంటే ఆ విత్తనాలు బాగా ఏగితే తినేటప్పుడు పంట కిందకి వస్తే ఎంత బాగుంటుందో తెలుసా? రుచి చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా విత్తనాలు ఉన్నా కూడా వేసుకుంటే గింజలు, మిరపగింజలు చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అంత ఆయిల్ వేసి ఒక స్పూన్ అంతా బాగా వేపుకోవాలి. మిరగాయలు ఏగేకి దగ్గర పడ్డప్పుడు ఒక స్పూన్ అన్ని ధనియాలు, ఇంకా ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగో ఇంత జీలకర్ర, ఒక స్పూన్ అన్ని ధనియాలు వేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి. ఇదంతా కూడా కొంచెం మంట హైలో కాకుండా అలానే అంటే తక్కువలో కాకుండా మధ్యర్థంగా పెట్టుకొని వేపుకుంటే గింజలు అనేవి లోపల దాకా వేగిపోయి నెమ్మదిగా చాలా రుచి వస్తుంది పచ్చడి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసిన, పచ్చి కరివేపాకు ఎండుదున్నా వేసుకోవచ్చు, పర్లేదు. ఇది బాగా ఏగిందాకా వేపుకోవాలన్నమాట. ఏగిని పక్కకు తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు రోట్లో వేసి కొంచెం అంత తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అంటే తక్కువ వేసుకుంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అదైతే శనగతొక్కు, ఉప్పు తొక్కు అంటారు కదా, అది ఇప్పుడు ఉప్పు తొక్కు పచ్చడే. దీంట్లో ఇంక టమాటాలు ఏమి వేయము. ఇంకా చల్లారిన మిరగాయలు రోట్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. కొంచెం మరి అంత గంధంలాగా కాకుండా కొంచెం బరకగా ఉన్నప్పుడే ఈ ఉప్పు తొక్కు ఈ మిరప పొడిలో వేసుకొని కొంచెం అన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం అన్ని వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయిందాకా దంచుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా పచ్చడి దంచేటప్పుడు రోట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, కంట్లో పడుతుంది. ఇంక ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవడమేనమాట. ఇంక ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గరిటెను నూనె వేసుకొని, ఇగో మిరపగింజలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మిరపగింజలు, తాలింపు గింజలు వేసేసిన. అవన్నీ బాగా వేగిపోవాలి. ఈ పచ్చళ్ళలో కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచి రుచిని ఇస్తుంది అనమాట. అందుకని నేను జీలకర్ర ఎక్కువ వేసుకున్నా. ఇప్పుడు ఒక 4-5 ఎండుమిరపకాయలు తుంపుకొని అందులో వేసుకోవాలి. ఇది అలాగే తినొచ్చు, తాలింపు వేసుకొని కూడా తినొచ్చు. కాకపోతే నేను ఇది వేరే చోటకు పంపిస్తున్నా కాబట్టి తాలింపు పెడుతున్నా. మంట కొంచెం ఎక్కువ ఉంది, అది కూడా చంపిద్ది అనమాట తాలింపు వేస్తే. ఆ గింజలన్నీ కొంచెం కచ్చాపచ్చా వేగిన తర్వాత ఒక తెల్లగడ్డ, మొత్తం తెల్లగడ్డ, ఒక ఎర్రగడ్డ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా బాగా వేపుకోవాలి. గోల్డ్ కలర్ అంటారు కదా, ఆ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు బాగా వేగిన తాలింపులో ముందుగా మనం దంచిపెట్టుకున్న చింతకాయ పచ్చడి అందులో వేసుకొని ఈ ఆయిల్ పైకి వచ్చిందాక అంటారు కదా, ఆయిల్ పైకి వచ్చిందాక పచ్చడి పొయ్యి సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉంటే ఆయిల్ పైకి వచ్చిందంటే పచ్చడి రెడీ అయిపోయినట్టు అనమాట. దీంట్లో వేడివేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే స్వర్గమే అన్నట్టు ఉంటుంది పచ్చడి అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. ఇదిగో ఈ విధంగా అనమాట. ఇంకా బాగా ఉడికిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. చాలా చాలా బాగుంది, కమ్మగా వాసన వస్తుంది. స్టవ్ అయితే బంద్ చేసిన. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కుసంత నెయ్యి వేసుకొని తింటే స్వర్గమే. మీరు ఒకసారి తయారు చేసుకొని చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి మరి.